జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో అసెంబ్లీకి సంబంధించి పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేస్తోంది. ఇప్పటికే ఎన్డీఏ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయి. తెలంగాణలో అయితే 8-8గా కాంగ్రెస్, బీజేపీ టఫ్ ఫైట్ నడిపిస్తున్నాయి. చూడాలి మరి ఒక్క సీట్ అటు ఇటు ఏమైనా అయితే ఎవరైనా ఆధిక్యంలోకి వెళ్తారేమో తెలంగాణకు సంబంధించి. రైట్, మొత్తంగా వేణుగారు కేంద్రం విషయంలో చూసుకున్నట్లయితే మూడోసారి కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందనేది చాలా క్లియర్ కట్గా అర్థమైపోతుంది. మూడవసారి ప్రధానిగా అంటే 3 సార్లు వరుసగా ప్రధానిగా చేయబోయేటువంటి వ్యక్తిగా మోదీ ఒక చరిత్రను కూడా రాయబోతున్నారు ఆఫ్టర్ నెహ్రూ తర్వాత. ఎలా చూడాలి మొత్తం అంశానికి సంబంధించి ఓవరాల్గా ఎలా చూస్తారు? మీరు అన్నట్టుగా నెహ్రూ గారు ఆ పీరియడ్ వేరు, ఇప్పుడున్నటువంటి ఆధునిక భారతం వేరు. అవును, అప్పుడున్నటువంటి ఓటర్ల సంఖ్య, అప్పుడున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. సరే, కొన్ని రాజకీయ చైతన్యం విపరీతంగా వచ్చింది. కొన్ని సీట్లు తగ్గినప్పటికి కూడా ఎన్డీఏ కూటమిగా కానీ బీజేపీ సొంతంగా కానీ పర్ఫార్మెన్స్ పెద్దగా తగ్గిందని నేనేమనుకోవట్లేదు. సీట్లు కొంత తగ్గినప్పటికీ కూడా ఇప్పుడు ఈ సమయం వరకు ఉన్నటువంటి 241 సీట్స్ వాళ్ళు లీడింగ్లో ఉన్నారు. అంటే గెలిచినవి కలుపుకుంటే 241 సీట్స్. కాంగ్రెస్ పార్టీకి అలోన్గా, అంటే ఇండియా కూటమితో సంబంధం లేకుండా అలోన్గా 99 సీట్స్ వాళ్ళు లీడింగ్లో ఉన్నారు. తర్వాత అంటే ఇవి రెండు పెద్ద ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఉంటే సమాజ్వాదీ పార్టీ 35 సీట్స్ తోటి, ఒక ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ 35 సీట్స్ తోటి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 29 సీట్లు, 4వ స్థానం. తర్వాత వచ్చినటువంటి డిఎంకే 21, తమిళనాడులో డిఎంకే. తర్వాత స్థానం టీడీపీకే 16 సీట్లతోటి. అంటే ఇటు జనసేన, కూటమి, బీజేపీ ఇవన్నీ పక్కన పెడితే అలోన్గా పార్టీల వారీగా చూసుకుంటే ఈ 16 సీట్లతోటి టీడీపీ 5వ స్థానంలో ఉన్నారు. ఇక్కడ ఎన్డీఏ భాగస్వామ్యానికి వచ్చేసరికి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఇండియా కూటమిలో ఉన్నాయి కాబట్టి ఎస్పీ కానీ ఇవన్నీ ఇక్కడ వచ్చేసరికి ఏమైపోతుంది, ప్రధాన కీలకమైనటువంటి భాగస్వామ్య పక్షంగా ఎవరైనా ఉన్నారా అంటే అది టీడీపీ. మన ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలకంగా మారే అవకాశం ఉంటుంది. దానికి తోడుగా గతంలో ఎన్డీఏ కన్వీనర్గా వేయడం, గతంలో భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కీలకమైన రోలు పోషించడం, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అటు అసెంబ్లీకి బీజేపీకి సీట్లు రావడమే కాకుండా ఇటు ఎంపీకి సంబంధించినటువంటి సీట్లో కూడా వీళ్ళకి మంచి మెజార్టీ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కీలకంగా కేంద్రంలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అది ఎన్డీఏ కన్వీనర్ ఇస్తారా, ఇంకొక పదవి ఇస్తారా, ఏమిస్తారో పక్కన పెట్టేస్తే అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి భాగస్వామ్య పక్షంగా చంద్రబాబు నాయుడు గారు కీలకంగా మారబోతున్నారు అనేది మనకు కనపడుతుంది. ఆంధ్రాకి రప్పించుకోవాల్సినటువంటి వాటికి ఖచ్చితంగా అందులో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో బీజేపీకి బాగా దెబ్బపడింది. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నటువంటి దగ్గర ఉత్తరప్రదేశ్లో టోటల్గా 80 ఉంటే బీజేపీకి 34, అక్కడ ఆశ్చర్యకరంగా 35 సీట్లు సమాజ్వాదీ పార్టీకి వచ్చినటువంటి సందర్భం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లు ఉన్న దగ్గర 7 సీట్లు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మీరు ఒక ఉత్తరాది రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసిన తప్పితే మిగతా అన్నింటిలో కూడా వాళ్ళకు తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసరికి కర్ణాటకలో మాత్రం వాళ్ళకి హైయెస్ట్ సీట్లు ఉంటే ఇప్పుడు అక్కడ కూడా బీజేపీకి కర్ణాటకలో కూడా తగ్గినటువంటి పరిస్థితి. అక్కడ కూడా చాలా సీట్లు తగ్గి మనకు బీజేపీ అనేటటువంటిది కర్ణాటకలో 16 సీట్లకే పరిమితమైంది. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అసెంబ్లీలో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ 10 సీట్లు అక్కడ గెలుపొందగలిగింది. అయినప్పటికీ కూడా బీజేపీ 16 సీట్లు అక్కడ నిలబెట్టుకోగలిగింది. ఈ విధంగా ఏ విధంగా తీసుకున్నప్పటికీ కూడా కొంత ఒక 30-40 సీట్లు అబ్సల్యూట్ మెజారిటీ, అంటే మ్యాజిక్ ఫిగర్కు అలోన్గా బీజేపీకి సొంతంగా రావాల్సిన దానికంటే 30-40 సీట్లు తగ్గిన ఎన్డీఏ కూటమిగా అధికారంలో మూడోసారి రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ముందు తీసుకునేటప్పుడు ఇప్పుడు రాజ్యాంగ సమీక్ష, లేకపోతే రాజ్యాంగాన్ని సవరిస్తాము, లేకపోతే ఇంకొక అంశానికి సంబంధించిన ఇట్లాంటివి కాకుండా భాగస్వామ్య పక్షాలు కూడా వాళ్ళ యొక్క ప్రెజర్ కూడా ఉంటుంది కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంత సామాన్య ప్రజలకు సెంట్రిక్గా ఉండేటటువంటి ప్రజాపాలన నిర్ణయాలు తీసుకోవడానికి ఇప్పుడు జిఎస్టీలో అనేక సందర్భాల్లో విజయ్ గారు మనం మాట్లాడుతూ ఉంటాం. చిన్నపిల్లలు చదువుకునే పుస్తకాలు, పెన్నులు కొనుక్కునేటటువంటివి, స్లేట్స్ పైన, ఇలాంటి వాటిపైన, వ్యవసాయ పనిముట్లకు సంబంధించినటువంటిది, అగ్రికల్చర్ అలైడ్ వాటి మీద కూడా జిఎస్టీ ట్యాక్సులు పడుతున్నటువంటి సందర్భం ఇలాంటిది. అంటే ఇలాంటి వాటిని కొంత సవరించాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది ఇప్పుడు ఎన్డీఏ కూటమి గమనిస్తుందని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రానున్న రోజులు నేనైతే ఒకటి కోరుకుంటున్నాను, సుస్థిరంగా 5 సంవత్సరాల పాటు అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రాల్లో కానీ ప్రభుత్వాలు కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. అంతేగాని గతంలో కదా బీజేపీ ఉండి అనేక
ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసేటటువంటి విధంగా, ప్రభుత్వాలను కూడా మార్చేటటువంటి విధంగా చీల్చి వీళ్ళు అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి, ఇలాంటివి చేయకుండా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైనటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో 5 సంవత్సరాల పాటు పాలన కొనసాగించేటటువంటి విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఇక్కడ మారినటువంటి పరిస్థితులను బట్టి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏమైపోతుందని, లేకపోతే రేపు కోalitionలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో ఇంకేమైనా చేస్తారా వీళ్ళని చెప్పేటటువంటి పరిస్థితి, ఇలాంటివి తేకుండా ఖచ్చితంగా ఎవరికి వాళ్ళే పనిచేసుకునేటటువంటి విధంగా వదిలేసి తమకున్నటువంటి అధికారులను మాత్రం వినియోగిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రైట్.